కాంగ్రెస్లో తీన్మార్ మల్లన్న అసమ్మతి రాగాన్ని ఆలపిస్తున్నారా అంటే తాజా పరిణామాలు చూస్తుంటే నిజమనే చెప్పాలి. బీసీ గళం ఎత్తుకున్న తీన్మార్ మల్లన్న పార్టీ లైన్ క్రాస్ అయి ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్గా చేసుకుని అనుచిత వ్యాఖ్యలను చేశారు. ఇప్పుడు మల్లన్న వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. కాంగ్రెస్లో బీసీ కులగణన చిచ్చును రేపుతోంది. బీసీ జనాభాను తక్కువ చేసి చూపారని తీన్మార్ మల్లన్న సొంత పార్టీపై విరుచుకు పడుతున్నారు. మల్లన్న వ్యాఖ్యలపై పార్టీలో నేతలు మండిపడుతున్నారు. మరి ఈ క్రమంలో మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసును కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఇంతకు మల్లన్న చేసిన ఆ అనుచిత వ్యాఖ్యలు ఏంటి? లెట్ us watch the story. కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న తాజాగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కాక పుట్టిస్తున్నాయి. బీసీ కులగణన సర్వే వివరాలు సర్కార్ బయటపెట్టడంతో దీనిపై తెలంగాణలో రచ్చ జరుగుతోంది. ఒకవైపు కులగణన సర్వేలో బీసీ జనాభాను తక్కువ చేసి చూపారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇంకోవైపు సొంత పార్టీపైనే తీన్మార్ మల్లన్న నిరసన గళం విప్పుతున్నారు. అంతేకాదు ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు మండిపడుతున్నారు. తీన్మార్ మల్లన్న పరిధి దాటి మాట్లాడుతున్నారని కౌంటర్ ఇస్తున్నారు. మల్లన్నపై తప్పకుండా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. హన్మకొండ వేదికగా నిర్వహించిన బీసీ రాజకీయ యుద్ధభేరీ సభలో తీన్మార్ మల్లన్న పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి కావడం ఖాయమని హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి చివరి ఓసీ సీఎం అని వ్యాఖ్యానించారు. తెలంగాణకు బీసీలే ఓనర్లు అని, బీసీలు ఆర్థికంగా వెనుకబడ్డారని అంటున్నారని అదేదీ నిజం కాదన్నారు. అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని కొనేంత డబ్బు బీసీల దగ్గర ఉందని అన్నారు. బీసీలకు బీఫామ్ ఇవ్వని వారితో బీసీలకు ఇక యుద్ధమేనని కీలక ప్రకటన చేశారు. అంతేకాదు ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశించి మల్లన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీసీ వర్గాలు ప్రతి ఏడాదికి 1.20 లక్షల కోట్లు రాష్ట్ర ఖజానాకు జమ చేస్తుంటే ప్రభుత్వం మాత్రం కేవలం 9,000 కోట్లే కేటాయిస్తుందని ఫైర్ అయ్యారు. రాబోయే అన్ని ఎన్నికల్లో బీసీలు పోటీ చేసి ఐక్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అన్ని పార్టీల నేతలు మల్లన్న వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు. కొందరు మల్లన్నకు సపోర్ట్ చేస్తుండగా మరికొందరు విమర్శిస్తున్నారు. మరోవైపు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని తీన్మార్ మల్లన్న బలంగా వ్యతిరేకిస్తున్నారు. బీసీ సంఘాల ఓట్లు అడగకుండా నరేందర్ రెడ్డిని గెలిపించుకోవాలని రెడ్డి సంఘం నేతలకు సవాల్ విసిరారు. బీసీ వర్గాలకు హామీ ఇచ్చినట్లుగా 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అగ్రవర్ణాల పేదలకు ఇస్తున్న 10% రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మీరు ఈడబ్ల్యూఎస్ని రద్దు చేస్తారా లేదా మేము ప్రభుత్వాన్ని రద్దు చేయాలా అని మల్లన్న ప్రశ్నించారు. తీన్మార్ మల్లన్న ఈ అంశంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా బీసీ సంఘాల మద్దతును కూడగట్టుకున్నారు. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి గత ఏడాది ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇదే నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓటమి చవిచూశారు. కొంతకాలం కమలం పార్టీలో కూడా కొనసాగిన తీన్మార్ మల్లన్న తర్వాత కాంగ్రెస్లో చేరారు. ప్రస్తుతం బీసీ గళం ఎత్తుతున్నారు. తీన్మార్ మల్లన్న తీరుపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో ఇప్పటి వరకు పార్టీలో అసంతృప్తి జ్వాలలు రాకుండా చూసుకుంటున్నారు పార్టీ పెద్దలు. తాజాగా మల్లన్న ఉదంతంతో పార్టీలో అలజడి మొదలైంది. మల్లన్న ఒక్కడేనా, ఇంకా ఎవరన్నా బీసీ నేతలు దీనిపై గళం విప్పే అవకాశం ఉందా అనే చర్చ పార్టీలో జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత, బీసీల కోసం పోరాడే విహెచ్ హనుమంతరావు మల్లన్న వ్యాఖ్యలను ఖండించారు.
ఈ దశలో మల్లన్నకు షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమకి న్యాయం కావాలని అడగడంలో తప్పు లేదని, కానీ ఇతర సామాజిక వర్గాలను కించపరిచే విధంగా మాట్లాడితే విషయం తప్పుదోవ పడ్డే ప్రమాదం ఉందని విశ్లేషకులు సైతం అంటున్నారు. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్లోని ఒక వర్గం ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. కులగణనపై పార్టీ అంతా ఒక స్టాండ్పై ఉంటే మల్లన్న ఒక్కడే వ్యతిరేకిస్తున్నారని కొంతమంది నేతలు అంటున్నారు. మల్లన్నపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పార్టీలో బలంగా వినబడుతోంది. మల్లన్నపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి.